వాళ్ళు చెప్పేదే మనం వినాలి, వాళ్ళు చేయమన్నదే మనం చేయాలి. అట్లుంటది మా పిల్లలతోటి. ఎందుకు ఆ మాట అంటున్నాను అనంటే, ఏ టిఫిన్ చేసినా తినరు. రోజు దోసే కావాలని అంటారు. ఇంక నేనైతే త్వరగా లేచి త్వరగా ఇంట్లో పనులైతే చేసేసుకొని స్టవ్ క్లీనింగ్, అలాగే ఇల్లు క్లీనింగ్, బట్టలు, అంట్లు ఇంకా ఇవన్నీ పనైతే చేసేసుకున్నాను. బయటకైతే వెళ్ళాలి. చిన్న పనైతే ఉంది. ఇంకా అందుకని త్వరగా అయితే పనులు చేసుకున్నాను. ఇంక నేను డైలీ మార్నింగ్ ఏం చేస్తానంటే వేడి నీళ్ళైతే తాగుతాను. ఇంక తాగిన తర్వాత ఏ పనైనా చేసేసుకుంటాను. ఇంక అక్కడైతే నీళ్ళు కాబెట్టుకొని తాగుతున్నాననమాట. ఇంకా వీళ్ళకైతే త్వరగా టిఫిన్ అయితే వేసిద్దామని చెప్పేసి పిండి అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే ఇంక ఈరోజు దోశలు కాకుండా గుంట పునుగులు అయితే చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసం. గుంట పునుగులు దోస పిండితోనే చేసుకుంటారు. ఇంక నేనేంటంటే ఇంక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కొంచెం చిటికెడంత పసుపు అయితే వేసి నేనైతే బ్యాటర్ రెడీ చేసుకున్నాను. ఇంకా గుంట పునుగుల పెనం అయితే హీట్ చేసేసుకొని ఆయిల్ అయితే పోసుకొని ఇంకా పునుగులు అయితే వేశాను. మంట సిమ్లోనే పెట్టి మనమైతే గుంట పునుగులు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కూడా లోపల బాగా కుక్ అవుతుంది, లేదంటే పిండి పిండిగా ఉంటాయి. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ వేసి ఇచ్చి నేనైతే టీ తాగి నేను ఇంకో టిఫిన్ చేసి బయటకైతే వెళ్ళొచ్చాను. ఇంకా బయటకు వెళ్ళాను కాబట్టి కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా అందుకని మా వారైతే బయట నుంచి అయితే పప్పు తెచ్చారు. ఇంకా అన్నం వండి పప్పు, పెరుగు, మామిడికాయలు అయితే వేసుకొని తిన్నాము. మధ్యాహ్నం మాకు లంచ్ అయితే ఇంకా అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంక ఇల్లు మొత్తం ఊడ్చుకొని తుడుచుకొని, ఒకవేళ పొద్దున్న తొడకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా తుడుస్తాను. అంట్లు కూడా తోమేసుకున్నాను. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయినాక ఇంకా కర్రీకి ఏంటంటే ఇంక ఇక్కడైతే రొయ్య పొట్టు అయితే తెచ్చారు మా వారు. ఇంకా కర్రీకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ కర్రీ తక్కువగానే తింటాము, కొంచెమే చేస్తున్నాను. ఇంకా నేనైతే రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వీలైనంత చిన్నగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకున్నాను. రొయ్య పొట్టుని మనమైతే శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే చిన్న ఇసుకుంటుంది, అసలు కానరాదు అది. అందుకని 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఇంక నేనైతే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లోని పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉప్పు అయితే నేను వేసి వేయించుకున్నాను. ఇంకా కోసి పెట్టుకున్న టమాటాలు కూడా నేనైతే వేసుకొని మగ్గించుకున్నాను. ఇంకా క్లిప్ అయితే మిస్ అయిందనమాట, అందుకే మీకు చూపించట్లేదు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా రొయ్య పొట్టును కూడా వేసి మనం కొంతసేపు మగ్గించుకోవాలి. కారం కూడా వేసి ఒక గిద్దె వాటర్ అయితే యాడ్ చేసి మనమైతే మగ్గించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. చూసారు కదా, ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీగా అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.